హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో ఎక్సెస్ ప్రాబ్లం 8.1 స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. డిటర్మైన్ ఫస్ట్ వన్ సైన్ ఏ కాస్ ఏ, సెకండ్ వన్ సైన్ సి కాస్ సి. సో ఇక్కడ ఏమిచ్చారంటే ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉందంట. AB is equals to 24 and BC is equal to 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకి ఏం కనుక్కోమన్నారంటే సైన్ ఏ కాస్ ఏ ఫస్ట్లో కనుక్కోమన్నారు. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి సైన్ సి కాస్ సి కనుక్కోమన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ ఏ హెడ్డింగ్ పెట్టుకొని ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో హెడ్డింగ్ పెట్టుకున్నాం, మనం సైన్ ఏ కాస్ ఏ అని చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు. సైన్ ఏ అంటే ఇక్కడ ఏ ఇచ్చారు యాంగిల్. సో యాంగిల్ అనేది ఏ దగ్గర ఉండాలి. రైట్ యాంగిల్ ఆల్రెడీ వాళ్ళు బి దగ్గర ఇచ్చారు కాబట్టి సో ఆ డేటా ప్రకారంగా మనం ట్రయాంగిల్ అనేది డ్రా చేసుకుందాం. మనం ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. సో ఇందులోని రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉందన్నది కాబట్టి సో మనం రైట్ యాంగిల్ దగ్గర బి డ్రా చేసుకుందాం. సో రైట్ యాంగిల్ మనం బి దగ్గర వేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏమన్నారంటే యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సైన్ ఏ కాస్ ఏ అన్నారు. సెకండ్ దాంట్లో చూడండి సైన్ సి కాస్ సి అన్నారు, అప్పుడు యాంగిల్ సి దగ్గర తీసుకోవాలి. కానీ ఫస్ట్ దాంట్లో సైన్ ఏ కాస్ ఏ అన్నారు కాబట్టి యాంగిల్ ఏ దగ్గర తీసుకోమన్నారు. సో మనం రైట్ యాంగిల్ అనేది బి దగ్గర వేస్తాం వర్టెక్స్ దగ్గర. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 వర్టెక్స్ ఉన్నాయి, అక్కడ మన ఇష్టం ఏ పైన వేయచ్చు కింద వేయచ్చు. కిందన సి తీసుకున్నాం. సో యాంగిల్ అనేది ఏ దగ్గర తీసుకున్నాం. సో యాంగిల్ ఏ దగ్గర తీసుకునేటప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ అవుతుంది. సో బీసీ అనేది మనకి ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటంటే మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ రాసుకున్నాం. నెక్స్ట్ మనకి రిమైనింగ్ సైడ్ ఏంటి, ఏబి. సో ఇది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అడ్జసెంట్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనకి గివెన్ డేటా వేసుకుందాం. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏబి ఈజ్ ఈక్వల్స్ 24 ఇచ్చారు, బీసీ ఈజ్ ఈక్వల్స్ 7 ఇచ్చారు. సో అది వేసుకుందాం మనం. గివెన్ డేటా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి 2 సైడ్స్ తెలుసు మనకి. ఆ 2 సైడ్స్ ఏంటి, ఏబి ఒకటి బీసీ ఒకటి. సో ఈ ఫిగర్ ప్రకారంగా మనకి ఏబి ఏమవుతుంది, ఇక్కడ మనకి అడ్జసెంట్ అవుతుంది. సో ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 24. నెక్స్ట్ బీసీ ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. సో ఆపోజిట్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు, మనకి ఒక సైడ్ తెలీదు. సో అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే మనం పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం. సో అది రాసుకుందాం మనం ఇక్కడ. యూజింగ్ పైథాగరస్ థియరం. సో యూజింగ్ పైథాగరస్ థియరం అని రాసాం. సో పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది మనకి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. కొంతమంది రాంగ్గా గుర్తుపెట్టుకుంటారు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని. సైడ్ అనేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, సైడ్ అంటే ఏ సైడ్, అందుకే ఆపోజిట్ ఇది సైడ్ అని మనం గుర్తుపెట్టుకుంటే అది మంచిది అనమాట. సో మనం పైథాగరస్ థియరం వేసుకొని ఇప్పుడు సైడ్స్ మనం ఇందులోనే మెన్షన్ చేసుకొని సాల్వ్ చేద్దాం. సో హైపోటెన్యూసే మనకు తెలియదు. సో అదేంటి ఇక్కడ మనకి ఏసీ. సో హైపోటెన్యూస్ మనకు తెలియదు కాబట్టి ఏసీ, అది ఏసీ వేసుకుందాం. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి మనకి బీసీ. సో బీసీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ అడ్జసెంట్ వచ్చేసరికి ఏబి. సో ఏబి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం బీసీ ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, ఇవి ఈ వాల్యూస్ని మనం 1 ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సో దీన్ని బట్టి
మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో ఫస్ట్ ఈక్వేషన్ బట్టి మనకి క్రెడిట్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్లో బీసీ అనేది 7 ఇచ్చాడు, ఏబి అనేది 24 ఇచ్చాడు. సో అది వేసుకుందాం మనం ఇక్కడ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి బీసీ స్క్వేర్ అంతా 7. సో 7 స్క్వేర్ ప్లస్ ఏబి 24. సో 24 స్క్వేర్. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు, మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంతా 7 7s are 49 ప్లస్ 24 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. సో 576. సో ఇప్పుడు 49 ప్లస్ 576 ఎంత అవుతుంది మనకి? 625 అవుతుంది. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 625. ఇప్పుడు మనకి ఏసీ అనేది స్క్వేర్లో ఉంది. స్క్వేర్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో అదే వేసుకుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. సో 625ని మనం ఎలా రాసుకోవచ్చు? మనం 25 స్క్వేర్. మనకి ఎప్పుడైనా సరే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవ్వాలంటే కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్స్ క్యూబ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో 25 స్క్వేర్ 625 కదా. సో అదే మనం ఇక్కడ రాసుకుందాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 హోల్ స్క్వేర్. సో మీ అందరికీ తెలుసు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో, కావాలంటే చూడండి ఒకసారి. సో 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్. ఇప్పుడు ఏసీ ఎంత వచ్చింది మనకి? 25 వచ్చినట్లు. అంటే హైపోటెన్యూస్ వాల్యూ మనకి 25 వచ్చింది. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ వేసుకుందాం. సో మనకి ఇప్పుడు 3 సైడ్స్ కూడా మనకు వచ్చేసాయి. ఏమేమి వచ్చాయి మనకి? ఏబి ఇచ్చారు ఎంత? 24. నెక్స్ట్ బీసీ ఇచ్చారు 7. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏసీ. సో మనం 3 సైడ్స్ వస్తాయి. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఏంటి అడిగాడు? సైన్ ఏ కాస్ ఏ అడిగాడు. సో సైన్ ఏ కాస్ ఏ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో ఇక్కడ ఫిగర్ చూడండి. ఈ ఫిగర్ బట్టి మనకు ఆపోజిట్ సైడ్ ఏమైంది? బీసీ అయింది, హైపోటెన్యూస్ ఏసీ అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు హైలైట్ చేసి చూపిస్తాను. చూడండి, ఆపోజిట్ సైడ్ బీసీ, ఇది ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ సైడ్ వచ్చేసరికి ఏసీ. సో ఈ 2 సైడ్స్ మనం వేసుకోవాలి. అంటే బీసీ బై ఏసీ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆపోజిట్ సైడ్ బీసీ, హైపోటెన్యూస్ సైడ్ ఏసీ. సో బీసీ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 7. సో 7/25. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7/25. సో ఫస్ట్ క్వశ్చన్లో సగం అయ్యింది మనకి, సైన్ ఏ అయ్యింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి మనం? కాస్ ఏ కనుక్కోవాలి. సో కాస్ ఏ కూడా మనం వేసుకుందాం. కాస్ ఏ ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి చూద్దాం. ఫిగర్లో మీకు చూపిస్తాను. చూడండి, ఫిగర్లో మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏబి, ఇది అడ్జసెంట్ సైడ్ ఏబి అయింది, హైపోటెన్యూస్ ఏసీ అయింది. సో కాస్ ఏ ఏమవుతుంది? ఏబి బై ఏసీ. సో మనం ఇప్పుడు అదే వేసుకుందాం, ఏబి బై ఏసీ అని చెప్పేసి. సో ఏబి బై ఏసీ. సో ఏబి ఎంత వాల్యూ మనకి? 24. సో 24/25. సో therefore cos A is equals to 24/25. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ సైన్ సి కాస్ సి. సో ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ మనకి యాంగిల్ మారిపోయింది. యాంగిల్ అనేది సి దగ్గర ఇచ్చారు. సో దీని తగ్గట్టుగా మనం ఫిగర్ వేసుకుందాం, ట్రయాంగిల్.
సో ట్రయాంగిల్ వేసాను. క్వశ్చన్లో ఏమన్నాడు మనం చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీ క్వశ్చన్లో. రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉంది, లెన్స్ ఏబి బీసీ ఇచ్చారు. కాకపోతే సెకండ్ క్వశ్చన్ ఏంటి, సైన్ సి కాస్ సి అన్నారు. సో యాంగిల్ అనేది సి దగ్గర తీసుకోవాలి. ఫస్ట్ సైన్ ఏ కాస్ అన్నారు కాబట్టి ఏ దగ్గర తీసుకున్నాం, సెకండ్ దాంట్లో సి దగ్గర తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అదే చేద్దాం మనం. సో యాంగిల్ ఫస్ట్ మనం రైట్ యాంగిల్ వేసుకుందాం. సో రైట్ యాంగిల్ ఇక్కడ వేసుకొని, ఇది బి రైట్ యాంగిల్ దగ్గర ఉందన్నారు, సో బిఏ రాసుకున్నాం. సో ఫస్ట్ ఫిగర్ని మనం ఫాలో అయిపోద్దాం. ఫస్ట్ ఫిగర్లో మనం ఏం చేసాము, ఇక్కడ పైన ఏ చేసాము, ఏ అలా యాస్టీస్గా రాసుకుందాం, రిమైనింగ్ సి వేసుకుందాం. సో ఇక్కడ మనకి సైన్ సి అడిగారు. సైన్ సి అంటే సి దగ్గర మనం యాంగిల్ వేసుకోవాలి. సో సి దగ్గర యాంగిల్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, యాంగిల్ రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది కదా, దానికి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి ఏసీ. సో ఏసీ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. మన యాంగిల్ ఏటి కనుక్కోమన్నారు, సైన్ సి కనుక్కోమన్నారు. సో ఏబి అనేది మనకి ఆపోజిట్ సైడ్ వేసుకున్నాం. నెక్స్ట్ మనకి రిమైనింగ్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ బీసీ. సో అడ్జసెంట్ సైడ్ బీసీ వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్ యాంగిల్ బి దగ్గర ఉందన్నారు, సో రైట్ యాంగిల్ బి దగ్గర ఉంచాం. నెక్స్ట్ ఏసీ మీ ఇష్టం, పైన కింద ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే క్వశ్చన్లో సైన్స్ అన్నారంటే యాంగిల్ అనేది సి దగ్గర తీసుకోవాలి. సో సి దగ్గర యాంగిల్ తీసుకున్నాం. సో యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి. సో ఏబి అనేది ఆపోజిట్ సైడ్, అక్కడ ఆపోజిట్ రాసుకున్నాం. నెక్స్ట్ రిమైనింగ్ సైడ్ ఏంటి మిగిలింది మనకి, బీసీ మిగిలింది. సో బీసీ అనేది అడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. సైన్ సి రాసుకొని సైన్ సిని కాస్ సి వాల్యూస్ మనం వేసుకుందాం. సో సైన్ సి సైన్ సి అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి మనకి ఏసీ. సో ఏబి వాల్యూ ఇందాక మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, చూడండి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఏబి వాల్యూ ఎంత ఇచ్చారు, 24 ఇచ్చారు. సో బీసీ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి, బీసీ అనేది 7 ఇచ్చారు. సో ఏబి 24, బీసీ 7. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏసీ 25. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం చూడండి. సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఎంత మనకి 24. సో 24, ఏసీ వచ్చేసి 25. సో ఇక్కడ రాసుకున్నాం. దేర్ ఫోర్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 24/25. సో సెకండ్ క్వశ్చన్లో సగం పార్ట్ అయిపోయింది, మిగతాది కాస్ సి చేద్దాం. కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు adjacent by hypotenuse. సో ఫిగర్ బట్టి adjacent సైడ్ ఏమవుతుంది, బీసీ. సో బీసీ హైపోటెన్యూస్ సైడ్ ఏసీ. సో బీసీ బై ఏసీ. బీసీ మనకి ఎంత ఇచ్చారు, 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 7 ఏసీ వచ్చేసి మనకి 25 వచ్చింది. సో 25. సో దీన్ని బట్టి దేర్ ఫోర్ కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 7/25. సో ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. మీరు బాగా గమనించండి, ఇక్కడ యాంగిల్ మార్చేసరికి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ మారిపోయాయి. యాంగిల్ ఏ దగ్గర ఉండేటప్పుడు సైన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 7/25 వచ్చింది. చూడండి ఇక్కడ సైన్ వాల్యూ 7/25 వచ్చింది, కాస్ వాల్యూ 24/25 వచ్చింది. ఇక్కడ చూడండి రివర్స్ అయింది మనకి. యాంగిల్ అనేది ఆపోజిట్ మారిపోయేసరికి అక్కడ సైన్ లో వచ్చిన వాల్యూ ఇక్కడ కాస్ లో వచ్చింది, అక్కడ కాస్ లో వచ్చిన వాల్యూ ఇక్కడ సైన్ లో వచ్చింది. సో అదే డిఫరెన్స్ మనకి. ఎప్పుడైనా యాంగిల్ మారేటప్పుడు మనకి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ మారిపోతుంటాయి. సో ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఫస్ట్ నుంచి. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ అనేది మన దగ్గర బి దగ్గర ఇచ్చారట. సో సైడ్స్ 2 సైడ్స్ లెన్స్ ఇచ్చారు, ఏబి ఒకటి బీసీ ఒకటి ఇచ్చారు. సో మనకి ఏం కనుక్కోమన్నారు, సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నారు, సైన్ సి కాస్ ఏ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ వేసుకున్నాం, సైన్ ఏ కాస్ ఏ వేసుకున్నాం, దాని తగ్గట్టుగా మనం ఫిగర్ వేసుకున్నాం. ఫిగర్ ఏమన్నారంటే రైట్ యాంగిల్ బి దగ్గర అన్నారు కాబట్టి మనం రైట్ యాంగిల్ బి దగ్గర తీసుకున్నాం. మనం తీసుకొని యాంగిల్ మనకి ఏ, ఎందుకు ఏ అంటే మనకి అక్కడ సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకున్న యాంగిల్ అనేది దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ. సో మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీ. సో మనం ఈ 3 తెలిసిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే పైథాగరస్ థీరం వేసి, మనకి 2 సైడ్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, మిగతా 2 సైడ్స్ మనకు తెలియదు కాబట్టి పైథాగరస్ థీరం వేసాం. వేసి ఇచ్చిన మనకి ఏబి వాల్యూ బీసీ వాల్యూ
సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయగా ఏసీ వాల్యూ అంటే హైపోటెన్యూస్ ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. సో మనం సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఈ ఫిగర్ బట్టి మనకి ఏమవుతుంది, ఆపోజిట్ అనేది మనకి బీసీ అవుతుంది, డిసెంట్ అనేది ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ అనేది ఏసీ అవుతుంది. సో మనకి సైన్ ఏ కావాలి అంటే బీసీ బై ఏసీ. సో చూడండి ఇక్కడ మనం బీసీ బై ఏసీ వేసాం, ఇక్కడ ఇదిగోండి బీసీ బై ఏసీ వేసాం. అలాగే మనకి కాస్ట్ కావాలంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ ఏంటి మనకి, ఇక్కడ ఏబి, హైపోటెన్యూస్ ఏసీ. సో మనం ఇక్కడ ఏబి బై ఏసీ వేసాం మనం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సైన్ సి కాస్ సి. సైన్ ఆఫ్ యాంగిల్ సి. సైన్ సి అంటే మీనింగ్ ఏంటంటే సైన్ ఆఫ్ యాంగిల్ సి. కాస్ సి అంటే కాస్ ఆఫ్ యాంగిల్ సి. అంటే సి యొక్క యాంగిల్ కి సైన్ ఫైండ్ అవుట్ చేస్తున్న అర్థం, సి యొక్క యాంగిల్ కి కాస్ ఫైండ్ అవుట్ చేస్తున్న అర్థం అనమాట. సో సైన్ సి ఏంటి, ఫిగర్ బట్టి మనం సి దగ్గర మనం తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ అనేది సి దగ్గర తీసుకున్నాం, దానికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి. నెక్స్ట్ యాంగిల్ బి, రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏసీ. రిమైనింగ్ సైడ్ వచ్చేసరికి బీసీ అనేది ఎడ్జసెంట్ అవుతుంది. సో 3 సైడ్స్ మనకు తెలిసిపోయాయి. సో ఇప్పుడు ఏం చేసామంటే సైన్ సి అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైన్ సికి ఏమవుతుంది మనకి, ఏబి అయింది. సో ఏబి బై ఏసీ. సో ఏబి అనేది 24, ఏసీ అనేది 25. సో సైన్ సి ఈజ్ ఈక్వల్స్ 24/25. నెక్స్ట్ కాస్ సి. కాస్ సి అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో ఈ ఫిగర్ లో మనకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. సో బీసీ బై ఏసీ ఎంత అయింది మనకి 7/25. సో మనకి కాస్ ఎంత వచ్చింది 7/25. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. సో ఈ ప్రాబ్లం మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి, నేను ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాను. మీరు మ్యాథ్స్ని ఇంట్రెస్టింగ్గా మరియు ఈజీగా నేర్చుకోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.